మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నేటి దినాన ప్రభు సెలవిస్తున్నారు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని మహిమ ఐశ్వర్యం చొప్పున అంటే ఆయన యొక్క స్థాయిని బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క ఆధిపత్యాన్ని బట్టి ఆయన అక్కర్లు తీరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎవరి ద్వారా ఆశీర్వదిస్తాడు అంటే క్రీస్తు నామములో, క్రీస్తు మహిమ కొరకు, క్రీస్తు మహిమలో ఆయనకు మహిమ వచ్చేలాగా ఆయన నామములో అడిగే వారికి ఆయన అక్కర్లు తీరుస్తాడు. ఎట్లాంటి అక్కర్లు? ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు, ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయువాడు కాదు. నేటి దినాన ఏ అక్కరలో మీరును ఉన్నారో ఆయన దృష్టించి ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, మీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను, మీ ప్రతి అక్కరను నేను తీరుస్తాను. నన్ను ఆశ్రయించారు గనక నేను మీ అవసరతలన్నీ తీరుస్తాను. ఒక తండ్రికి ఒక కుమారుడు, ఒక్కగానొక కుమారుడు. ఆ కుమారుడు అన్నాడు, డాడీ నేను ఒకసారి ఎవరెస్ట్ పర్వతాల దగ్గరికి వెళ్ళాలి, నేను ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాలి, నేను ఎత్తుగా ఉండే ప్రదేశాలను చూడాలి అని తన తండ్రిని కోరాడు. ఆ తండ్రి బేదవాడు, కుమారుడు యొక్క ఆశ గొప్పది. ఇతర దేశానికి వెళ్ళాలన్నా ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి, దాని ఖర్చు అతను భరించలేడు, అతని వల్ల కాదు. అతడు చేసేది ఏమీ లేక, నాయనా నా కుమారుడా మరొకసారి నేను తీరుస్తాను, మరొకసారి మనం వెళ్దాం, మరుసటి సంవత్సరం మనం వెళ్దాం, వచ్చే ఏడాది మనం వెళ్దాం అని కుమారుడికి కొన్ని మాటలు చెప్తున్నాడు. కారణం ఏంటంటే అతని దగ్గర ఆ స్తోమత లేకపోవడం బట్టి. అయితే మరొక తండ్రి ఉన్నాడు, అతనికి ఒకగానొక కుమారుడే. ఆ కుమారుడు అడిగాడు, డాడీ నేను ఈఫిల్ టవర్ ఎక్కాలి, నేను కూడా అన్ని దేశాలు తిరగాలి, నాకు ఇప్పుడు అర్జెంటుగా నేను సింగపూర్లోకి వెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని నేను చూడాలనిపిస్తుంది, ఇప్పుడే నేను పుస్తకంలో చదివాను అని అంటే ఆ తండ్రి బాగా ధనవంతుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అలాగే నాన్న ఇప్పుడే వెళ్దాం అని తనకున్నటువంటి ఆ స్తోమతను బట్టి, ఆ స్థాయిని బట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి వెంటనే ఇమ్మీడియట్గా ఆ ప్రాంతానికి తీసుకెళ్లి కుమారుడి యొక్క కోరికను తీర్చి కుమారుడికి సంతోషాన్ని కలిగించాడు ఆ తండ్రి. నేను ఆరాధిస్తున్నటువంటి నా ప్రభు భేదవాడు కాదు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చడానికి, మనల్ని ధనవంతులుగా మార్చడానికి ఆయన భేదవాడిగా, దారిద్రుడిగా, ఏమీ లేనివాడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన శ్రమ అనుభవించింది మన ఐశ్వర్యం కొరకు, మనం ఆశీర్వదించబడ్డం కొరకు. నా తండ్రి చెప్తున్నారు, నా యొక్క స్థాయిని బట్టి, నా స్తోమతను బట్టి, నా ఐశ్వర్యము చొప్పున నేను మీ ప్రతి అవసరతను తీరుస్తాను. మన తండ్రి, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు ఆయన ఉన్నతుడు, ఆయన బహు ఐశ్వర్యవంతుడు, ఆయన బహు గొప్పవాడు. అక్కర్లు తీర్చడంలో ఆయనకు సాటి లేదు. అడిగిన ఏమిని ఇచ్చుటలో మహిమ పొందదగినది ఆయన నామం ఒక్కటి. ఆ ప్రభు సెలవిస్తున్నారు, మీ ప్రతి అవసరతను నేను తీరుస్తాను, నా నామంలో మీ అవసరతలు తీరుస్తాను. కొంచెం పైన విషయాలు మనం చదివినట్లయితే 4వ అధ్యాయము 18వ వచనం నుండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఫిలిప్పీయులకి అపోస్తలుడైనటువంటి పౌలు ఉత్తరాన్ని రాస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. మీ అవసరతలన్నీ తీర్చబడతాయి, మీరు దీవించబడతారు, మీకు సర్వ సమృద్ధి కలుగుద్ది అని. దాన్ని దీవించడానికి ముందు ఆయన అనుభవం ఏంటంటే, ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘస్థులు వారి శక్తికి మించి, వారి స్థాయికి మించి, వారి స్తోమతకు మించి సేవకుడు వేరే ప్రాంతంలో ఉన్నాడు. ఆయనకి సరిగా కప్పుకోవడానికి చలికి దుప్పట్లు కూడా లేవు, ఆయనకి సరైన వస్త్రాలు లేవు, ఆయన మన కొరకు దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు, ఆయనకు ఆకలి దప్పులు తీర్చేవారు దారిలో ఎవరుంటారు అని వారివన్నీ ఆలోచించి పౌలుకి కొన్ని వస్తువులు పంపించారంట. మీరు పంపించిన వస్తువులు వారు ఎంత ప్రేమగా పౌలు పంపించారు, వారి ఆసక్తి ఎంతో గొప్పదో. వారికి లేకపోయినా ఉన్న దాంట్లోనే మా సేవకుడిని మేము బాగా చూసుకోవాలి, మా కొరకు ఆయన చాలా కష్టపడుతున్నాడు, మమ్మల్ని ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గాల్లో మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఉన్నతమైన ఉపదేశాలు మాకు అనుగ్రహిస్తున్నాడు అని సేవకుడిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. అటువంటి భక్తి కలిగినటువంటి విశ్వాసాలను చూసి పౌలు అంటాడు, క్రీస్తు యేసు మహిమలో నా తండ్రి తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఇది మీరు నాకు చేస్తుంది కాదు, నేను ఆయన పనిలో ఉండగా, మీరు నాకు చేస్తూ ఉండగా
ఇది సర్వోన్నతుడైనటువంటి దేవునికే మీరు ప్రత్యక్షంగా చేస్తున్నారు. దీనికి ప్రతిఫలం నా యొద్ద నుంచి మీకేమీ రాదు, కానీ దేవుని యొద్ద నుండి మీకు వస్తుంది. నా యొద్ద నుండి కేవలం ఆయన ఇచ్చిన మాట మాత్రమే యొద్దకు వస్తుంది. నేను ఇస్తున్న మాట ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఈ మాట నా నోటి నుండి వస్తుంది. దీన్ని నెరవేర్చువాడు, దీన్ని రూఢిపరచువాడు నా ప్రభు. ఆయన మహిమైశ్వర్యం చొప్పున ఆయన మహిమలో మీ ప్రతి అవసరత అక్కర తీర్చబడుతుంది. పౌలు ఈ ఆశీర్వాదకరమైనటువంటి మాటను పలకడంలో చూసుకున్న అతనికి వారు పంపించినటువంటి వస్తువులు, అతని మీద వారికి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు అవి గుర్తించినటువంటి పౌలు నిండారులుగా వారిని దీవిస్తున్నాడు. నేటి దినాన దేవుని యొద్దకు మనం వస్తున్నప్పుడు ఆయనకు ఏదో తీసుకురావని కాదు, కానీ డబ్బులు, కానుకలు, వస్తువులు ఏ ఇద్దామని కాదు, కానీ ఆయన కోరుకునేది మన హృదయం ఆయనకు అప్పగించి మనము ధారాళంగా మన నోటితో ఆయనను స్తుతించినట్లయితే, ఆయనకు స్తోత్ర రూపమగు కీర్తనతో ఆయన స్తుతించినట్లయితే అది ఆయనకు చాలు. ఇంపైన హోమంగా అది ఆయన వద్దకు వెళ్తుంది. ఆయన ఆశీర్వాదాలు నిండార్లుగా సమృద్ధిగా మీ వద్దకు దిగి వస్తాయి. చిన్న విషయం మనం ఇస్తే ఆయన యొద్ద నుండి వస్తుంది. మనం ఇవ్వకుండా కూడా వచ్చేది కృప. ఆ కృప, ఆ రక్షణను ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు. ఆయన ముందే పనిచేశాడు. ఇప్పుడు మనం పొందుకోవాలి అనుకుంటే, మనకు కావలసిన ఈవులు ప్రత్యేకంగా ఉన్నాయి, ఇవి కావాలి అనుకుంటే మనం ఆయనకు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన హృదయమును, మన పెదవులను, మన మనస్సును, మన అవయవములను ఆయనకు అప్పగించుకుంటే ఆయన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో ప్రతి అవసరమును తీరుస్తాడు. అది ఏ అవసరమైనప్పటికీ, శరీర సంబంధంగా అవసరమా, ఆత్మ సంబంధంగా అవసరమా, ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. ఆరోగ్యమా, ఉద్యోగమా, సంతానమా, వ్యాపారమా, పిల్లల చదువుల, ఫీజుల, గృహమా, కుటుంబంలో సమాధానమా, వివాహమా, ఏదైనప్పటికీ, కోర్టు సమస్యలు కుట్టివేయబడమా, చీకటి క్రియల నుండి విడుదల పొందడమా, పాపపు రోత జీవితం నుండి విడుదల పొందడమా, సాతాను క్రియల నుండి జయం పొందడమా, ఏదైనప్పటికీ ఆయన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆయన యొద్దకు వచ్చు వారికి, ఆయనకు ఇచ్చు వారికి మనల్ని మనం ఆయనకి సమర్పించుకుంటే ఆయన తన ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరిస్తాడు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరమును ఆయన తీర్చేమలో సాక్షిగా నిలబెట్టను గాక. ఆమెన్. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలోంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షంగా తండ్రి, నా ప్రభా, ఇప్పటివరకు నీ కృపలో భద్రపరిచే నిడిదినాన తండ్రి, నీ ఆశీర్వాదం గురించి మా యొక్క ప్రతి అవసరతను తీరుస్తాను మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, మా యొక్క హృదయమును, మా యొక్క మనస్సును, మా యొక్క పదవులు, మా యొక్క అవయవములను మీకు అప్పగించుకున్నట్లయితే మేము మీ యొద్దకు చేరగా మీరు కావాల్సిన ప్రతి ఇవిని మాకు అనుగ్రహిస్తున్నారు. నీ ఉద్దేశాలని నెరవేరుస్తున్నారు. తండ్రి నీకు స్తోత్రం. చిత్తానుసారంగా మమ్మల్ని జీవింపచేయండి. మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. మా అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, వారి నిండార్లుగా దీవించండి. ఏ కొరతైనా నీ నామంలో తీర్చబడి వారు సాక్షిగా సన్నిధిలో నిలబడాలి. వారి నోట నుండి శుభకరమైనటువంటి సాక్ష్యం మేము వినాలి. అట్టి కార్యాలు మీరు జరిగించి వారి హృదయంలో నవ్వును, పెదవుల మీద సంతోషాన్ని కలుగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.